హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. ఇవాళ వచ్చేసి గ్రీన్ చికెన్ చేసుకుందాం, అది కూడా మా హస్బెండ్ స్టైల్లో హరా చికెన్. సో దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ చూసేసేయండి. సో ఇంకా మనం ఇవన్నీ చెక్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మంచి పెద్ద ప్యాన్ పెట్టుకోండి. చిన్న ప్యాన్ అయితే ఇరుకు ఇరుకు బాగుండదు. సో పెద్ద ప్యాన్ పెట్టుకొని దానిలో బటర్ వేసుకోవాలి, ఆయిల్ కాదు బటర్. సో బటర్ వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఆయిల్ యూజ్ చేస్తే అంత మంచిగా టేస్ట్ ఉండదు. సో మీరు ఎంతైతే తింటారో అంత బటర్ వేసుకున్న తర్వాత అది కరిగిపోయేదాకా చూసి హోల్ గరం మసాలా వేసి ఒక్కసారి కలపండి. చిన్న ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అట్లా కలపండి. అవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్ తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ ముక్కలు కూడా అన్నీ ఈ ఆయిల్లో వేయాలి. కొంచెం దూరం ఉండండి, అవి చిల్లుతూ ఉంటాయి గరం మసాలా. సో దూరం ఉండి సో ఆనియన్ వేసి మంచిగా ఒకసారి కలపండి. మరీ ఎక్కువ మాడగొట్టకండి, చిన్న ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అట్లా కలుపుతూ ఉండండి. అండ్ అప్పట్లోపు మనం గ్రీన్ పేస్ట్ చేసుకుందాం. దీనికి కావాల్సింది ఏంటంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అది వేసి గ్రైండింగ్ చేయాలి మంచిగా. నెక్స్ట్ కాజు కూడా ఉంది కదా, అది కూడా దీనిలోనే వేసి కొద్దిగా వాటర్ పోసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. అప్పట్లోపు మనకి ఇక్కడ ప్యాన్లో వేసిన ఆనియన్స్ కూడా మంచిగా సాట్ అయిపోతాయి అనమాట. సో చూసారా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఈ టైంలో వేసి మంచిగా పచ్చి వాసన పోయేదాకా కలపాలి. దాని తర్వాత పసుపు అల్లం ఎల్లిగడ్డ రెండు మొత్తం పచ్చి వాసన పోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేదాకా ఆ మసాలా స్మెల్ అంతా ఆనియన్స్కి కూడా పట్టేలాగా మంచిగా కలపాలి. దీని తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఒకటి వెనకాల ఒకటి అన్నీ మంచిగా వేయండి. సో అందుకే నేను ఇక్కడ చెప్పాను, పెద్ద ప్యాన్ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. చిన్న ప్యాన్ తీసుకుంటే ఇరుకుగా కొన్ని పీసెస్ ఉడుకుతాయి, కొన్ని పీసెస్ ఉడుకో అనమాట. సో ఇట్లా పెద్ద ప్యాన్ తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి చికెన్ డిషెస్ మా హస్బెండ్ చాలా అంటే చాలా చేస్తాడబ్బా. టేస్ట్ కూడా చాలా అదూర్స్ ఉంటుంది. సో ఒకసారి చికెన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత మంచిగా మెల్లిగా కదపండి. మొత్తం మనం ఏమంటారు, ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలపాలి. ఆయిల్లో మంచిగా అవి కూడా ఫ్రై అయిపోయేలాగా మొత్తం అన్ని పీసెస్కి పట్టేలాగా కొంచెం మంచిగా కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 5 minutes దాన్ని అట్లా కలిపేసి పక్కన పెట్టేస్తే అది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూసారు ఇట్లా వాటర్ వస్తుంది. దీని తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి దానిలో కొంచెంగా వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాడు మా హస్బెండ్. సో అవి కూడా దానిలో వేసేసి తర్వాత మనం ఈ గ్రీన్ కలర్ పేస్ట్ ఉంది కదా, ఈ గ్రీన్ పేస్ట్ కూడా దీనిలో వేసేసి రెండింటిని మంచిగా కలపండి. ఈ గ్రీన్ పేస్ట్ అనేది ప్రతి ఒక్క పీస్కి పట్టాలి, మొత్తం ఆయిల్లో కలవాలి, అది ఫ్రై అవ్వాలి. అప్పుడే స్మెల్ అండ్ టేస్ట్ సూపర్ వస్తుంది. సో మంచిగా కలపండి. ఇక్కడ కలపడంలో కూడా ఉంటుంది, అందుకే ప్రతిసారి చెప్తున్నా కలపడంలోనే ఉంటుంది. సో మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మిరియాల పొడి రెండు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి. తర్వాత చికెన్ మసాలా కానీ గరం మసాలా మీకు రెండిట్లో ఏది అవైలబుల్ ఉంటే అది ఆ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. వేసిన తర్వాత కొంచెం ఉప్పు, మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మసాలాలన్నీ కదిపేదాకా అంటే కలిసిపోయేదాకా మంచిగా కలపండి. ఇంకా ఇదే లాస్ట్ స్టేజ్, ఇంకా ఏం వేసేది ఉండదు మనకి. సో అందుకే పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలపండి. సో ఇట్లా ఆయిల్ తేలేదాకా ఆగాలి. సో ఇలా ఒక్కసారి ఆయిల్ తేలింది అంటే బటర్ తేలింది అంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినాయి. చూసారా, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినా మనకు తినాలనిపించినా కూడా హెల్తీగా సూపర్గా తినవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. సో మీరు కూడా పక్కా ట్రై చేయండి. అండ్ లాస్ట్కి నిమ్మరసం వేయండి, మర్చిపోకండి. లాస్ట్కి నిమ్మరసం వేసుకొని తింటే మాత్రం కిర్రాకుంటుంది. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం, మళ్ళీ బాయ్.